మనము 2025లోనే ఉన్నాం. బట్ అక్కడ ఇంకా అలా లేదు. ఒక్కటే, మా కులం పెద్దది, మా కులం ముందు ఒంగోని చేతులు కట్టుకుని నిలబడి ఉంటే మర్యాదగా ఉంటుంది. లేదనుకో రేయ్ మీ అందరిని నరికేస్తాం. ఇలా ఎవడన్నా చెప్తే ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. బట్ అక్కడ అలా వినలేదని నరికేశారు. మా ముందే బండి నడుపుతావా అని చేతులు నరికేశారు ఆ దుర్మార్గులు. ఓ దళిత యువకుడు తమ ముందు బుల్లెట్ బండి నడిపాడని అతని 2 చేతులు నరికేశారు కొంతమంది అగ్రవర్ణాల వారు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. నిందితులను వినోద్, ఆది ఈశ్వరన్, వల్లరసుగా గుర్తించారు. వీరిపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద సిప్కాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్న అయ్యస్వామి అనే బాధితుడు తన మామ భూమినాథన్కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై ఇంటికి తిరిగి వస్తుండగా అతన్ని 3 అగ్రవర్ణాల యువకులు అడ్డుకున్నారు. కులం తక్కువడివి, మా ముందే బండెక్కుతావా, నీకు బుల్లెట్ కావాల్సి వచ్చిందా అంటూ అతనిపై దాడి చేసి 2 చేతులు నరికేశారు. దాడిని చూసిన గ్రామస్తులు వెంటనే అతన్ని మదురై రాజాజీ ఆసుపత్రికి తరలించారు. అతడి చేతులు అతికించేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేపట్టారు. అయ్యస్వామి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లిన టైంలోనే దాడి చేసిన దుండగులు అతడి ఇంట్లోకి వెళ్లి వస్తువులను కూడా ధ్వంసం చేశారు. గ్రామంలో చాలా కాలంగా కుల వివక్షత ప్రబలంగా ఉందని, తమ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని అయ్యస్వామి కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. గతంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. డిసెంబర్ 2024లో కారు డోరుపై రాతలు రాశాడని ఆరోపిస్తూ 9 ఏళ్ల దళిత బాలుడిపై దారుణంగా దాడి చేశారు. జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన మరో 2 వ్యక్తులను ఈ ఘర్షణలో కత్తితో పొడిచారు. 26 ఏళ్ల మోహన్గా గుర్తించబడిన నిందితుడిని అరెస్ట్ చేశారు.